ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ డ్రోన్ దీదీలపై ప్రధాని మోదీ ప్రశంసలు. కుప్పంలో నూతన గృహప్రవేశం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు. ఏపీకి ఒక నీతి, తెలంగాణకు మరొక నీత హరీష్ రావు. చంద్రబాబు నీచ రాజకీయాలపై అంబటి ఆగ్రహం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ప్రధానమంత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆత్మీయంగా పలకరించారు. విశాఖపట్నం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో తాను పాల్గొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ప్రకృతి సౌందర్యానికి విశాఖపట్నం ప్రసిద్ధిగాంచిందన్నారు. అక్కడ యోగా చేయడం గొప్ప అనుభూతి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం మన్ కీ బాత్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రేడియోలో ప్రసంగించారు. ఏడాది జూన్ 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వైజాగ్ వేదికగా జరుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఇంట్లోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు వెళ్లారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేస్తుందని, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా అనుమతులు లేని ఏపీ ప్రాజెక్టులకు కేంద్ర నిధుల వర్షం కురిపిస్తుందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి ఏపీ నిర్మిస్తున్న గోదావరి బంకచెర్లను ఆపాలన్నారు. లేదంటే ఢిల్లీలో సిడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి గోదావరి బంకచెర్లను ఆపాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు ఇచ్చారు. ఇప్పుడు రెండవది గోదావరి బంకచెర్లకు కూడా 80,000 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. దానికి 80,000 ఇస్తారు, పోలవరంకు 80,000 కోట్లు, దాదాపు 80,000 దాటుతుంది పోలవరం కూడా. అంటే 1,60,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కు సమకూరుస్తున్నారు. అందులో ఒక పై సంబంధమన్న తెలంగాణకి ఇచ్చారా? 1%, 1,600 కోట్లని ఇచ్చారా అని అడుగుతా ఉన్నా నేను. ఇయ్యనప్పుడు 8 ఎంపీలు బీజేపీ గెలిచి ఏం ప్రయోజనం? 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉండి ఏం ప్రయోజనం? మీరున్నది పదవులు అనుభవించడానికా, ప్రజలకు సేవ చేయడానికా? ఈ రాష్ట్ర హక్కులు కాపాడడానికా? ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గుంటూరు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్యకు గురారు. అయితే ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిండెల్లి రామకృష్ణారెడ్డి అనే సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా కోటేశ్వరరావు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ, వారి టీవీల్లో చెప్పింది కానీ, 2 తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య అండ్ తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు.
జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలి అంటారు ఆయన, వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను, తెలుగుదేశం పత్రిక కాబట్టి. శనివారం వెల్దుర్తి మండలం బొందిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు. జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు. ఇది పోలీసుల వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ. మళ్ళా పక్కా నిఘా వైఫల్యం. ఈ నెల 21న జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో స్వయంగా పల్లె నిద్ర చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గ పోరు ఆగలేదు. అంటే దిస్ ఇస్ ద వైఫల్యం, పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు. బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో మరి ఏమో తెలియదు. అంటే పోలీసు వైఫల్యం వలన ఇది జరిగాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నేను ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం. ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే, ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు. ఈ తోట వెంకటరామయ్య వర్గం కానీ, జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి ఏం సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. వైసీపీకి సంబంధం ఉందంట. ఈ హత్యకు కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామిరెడ్డి, వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. నేను చాలా సందర్భాలు చెప్పా, 307 పెట్టేస్తున్నారు, డెడ్ బాడీ లేదు కాబట్టి 307 పెడుతున్నారు, డెడ్ బాడీ దొరికితే 302 పెడతారు అని. వాళ్ళు డెడ్ బాడీ దొరికింది, తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు, చచ్చిపోయారు. 2 డెడ్ బాడీలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి. అట కాదంట. రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు. ఎక్కడికి పోతున్నారని ఆలోచించేమని మనం చేస్తున్నాం. పోలీసు వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు, మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవడైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి. అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పటలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి. ఇటీవల పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రదాడులు భారత్పై జరిగిన దాడులు దారుణమని, ఆ దాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం పట్టణంలోని రింగ్ రోడ్ ఎస్వీఎన్ వాకర్స్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పహల్గామ్లో జరిగిన సింధూర్ ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని రింగ్ రోడ్ ఎస్వీఎన్ వాకర్స్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు ఎన్ శివరామకృష్ణ మాట్లాడుతూ, ఉగ్రదాడిలో వీరమరణం పొందిన భారత సైనికులు చేసిన ప్రాణత్యాగాలు మరవరైనవని, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని దైవాలను ప్రార్థిస్తూ కోరుతూ పట్టణంలో ఎస్వీఎన్ వాకర్స్ ఎస్వీఎన్ నగర్ నుండి ధర్మపురి రోడ్ ఐస్ ఫ్యాక్టరీ కూడలి వరకు జరిగిన ర్యాలీలో కార్యదర్శి కందుల సంతోష్, నారాయణరావు, డాక్టర్ ఎం శంకర్రావుతో పాటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సైన్యం అంటే ఈ సహజంలో జై జవాన్ జై జవాన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మన సైన్యం మన సైన్యం మన సైన్యం మన సైన్యం మన సైన్యం మన సైన్యం. ఎంజీఎం ఆసుపత్రి ఆకస్మిక తనిఖీలో ఎమ్మెల్యే నాయని. వరంగల్ ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు వైద్య రంగంలో మెరుగైన సేవలందించే తల్లి లాంటిది ఎంజీఎం ఆసుపత్రిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం రోజున శాసనమండలి సభ్యులు బసవరాజ్ సారయ్య కూడా చైర్మన్ ఇనగల వెంకటరామరెడ్డి గారులతో కలిసి ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో మొదటగా పర్యటించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వర్క్ బిల్కు వ్యతిరేకంగా వరంగల్లో మానవ గొలుసు నిరసన. వరంగల్ మండీ బజార్లో వర్క్ బిల్ సవరణకు వ్యతిరేకంగా మానవ గొలుసు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ముస్లిం పద పెద్దలు, స్థానిక ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ముస్లింలు 2 గంటల నుండి ఇక్కడ మానవహారం మొదలుపెట్టాము. భారతదేశ ప్రభుత్వం ముస్లింల పైన ఒడిగట్టిన వక్ఫ్ ఆస్తులను దిగమింగుటకు చేసిన ఈ కానూన్, ఈ చట్టం వెంటనే రద్దుపరిచి యథావిధిగా అంబేద్కర్ గారు రాసిన बिल को वापस लिया जाए, इस सिया बिल को वापस लिया जाए. हम इसका मुतालिबा और डिमांड करते हैं भारत के मुसलमान और इंसाफ पसंद भाई कि इस बिल को वापस लिया जाए. मैं कन्वीनर मोहम्मद फसीउद्दीन कासमी, वरंगल, ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड और मौलाना अतीकुर रहमान असदी फोकन मनबी यहाँ తెలంగాణ డ్రోన్ దీదీలపై ప్రధాని మోదీ ప్రశంసలు. కుప్పంలో నూతన గృహప్రవేశం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు. ఏపీకి ఒక నీతి, తెలంగాణకు మరొక నేత హరీష్ రావు. చంద్రబాబు నీచ రాజకీయాలపై అంబటి ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.